నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సినిమాకు పుట్టెడు కష్టాలు వచ్చిపడ్డాయా? థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయే పరిస్థితి వచ్చిందా? దీనంతటికీ కారణం నెగటివ్ ప్రచారమేనా? సోషల్ మీడియాలో పని కట్టుకునే నెగటివ్ ప్రచారం, రివ్యూలతో కొందరు సినిమాను రిలీజ్ అయిన గంటల్లోనే కంసుల్లా మారి చంపేస్తున్నారా? అందుకే సినిమాలు పట్టుమని 10 రోజులు కూడా ఆడట్లేదా? ఇంతకీ ప్రేక్షకులు ఎందుకు రావడం లేదు? కంటెంట్ పై నమ్మకం లేకనా? సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారాన్ని నిజమనుకున్నా? అసలు సినిమాకు పెద్ద విలన్ ఎవరు? సినిమాకు పుట్టెడు కష్టాలు, థియేటర్లు వెలవెల. నెగటివ్ ప్రచారంతో ఫ్లాప్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో పనిగట్టుకుని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారా? అందుకే సినిమాలు 4 రోజులు కూడా ఆడట్లేదా? థియేటర్లకు ప్రేక్షకుల రాక క్రమంగా తగ్గుతోందా? ఇంతకీ సినిమాకు అసలు విలన్ ఎవరు? సినిమాకు పుట్టెడు కష్టాలు వచ్చి పడుతున్నాయి. థియేటర్లు ఫుల్ కావట్లేదని యాజమాన్యాలు అసంతృప్తితో గగ్గోలు పెడుతుంటే, విడుదలైన సినిమాను వెంటనే చంపేసే రివ్యూ కౌన్సిల్ తయారయ్యారని మరికొందరు అంటున్నారు. నెగటివ్ ప్రచారంతో ఖూనీ చేస్తున్నారని బాలీవుడ్ లో ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు మండిపడగా, ఇప్పుడు సీనియర్ నటి ఎమ్మెల్సీ విజయశాంతి కూడా దీనిపై ఫైర్ అయ్యారు. కొంతమంది దుష్ట శక్తులు సినిమాను ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటున్నారామె. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా విజయశాంతి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో సినిమా ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయి. విజయశాంతి ఆవేదన, ఆగ్రహం వెనుక కారణమేంటి? వాంటెడ్ గా కొనేది చేస్తున్నారు. నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. కొందరు కావాలని ట్రోల్స్, మీమ్స్ తో నాశనం చేస్తున్నారని, ప్రజలకు థియేటర్లలో సినిమా నచ్చుతున్నా కొందరు రివ్యూలు, నెగటివ్ ప్రచారంతో మూవీని మొత్తం చంపేసే పరిస్థితికి తెస్తున్నారని విజయశాంతి చాలా ఆవేదనతో ఫైర్ అయ్యారు. ఇది ఒక్క విజయశాంతి ఆక్రోశమో ఆగ్రహమో కాదు. టాలీవుడ్ లో ప్రతి నిర్మాత, దర్శకుడు, హీరో, నటీనటుల బాధ. ఎన్నో నెలలు కష్టపడి తీసిన సినిమాను రిలీజ్ చేసిన మొదటి రోజునే నెగటివ్ ప్రచారంతో థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా పోతున్నారన్న ఆవేదనే వీరిదంతా. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారో వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. దయచేసి ఆపండి. ఇంకా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మీకు ఎవరైనా వెనకాల గెలుకుతూ, ఎక్కిస్తూ, మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే, జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. రాను రాను ప్రేక్షకులు థియేటర్ వైపు చూడకుండా పోతున్నారన్న భయం, ఆందోళన వీరి మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. చాలా చోట్ల థియేటర్లకు ప్రేక్షకులు రాక సెకండ్ షోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక కొత్త వారితో తీసిన సినిమాలైతే రిలీజ్ చేయాలన్నా ఇబ్బంది పడాల్సొస్తోంది. థియేటర్కు వెళ్లి సినిమా చూడనంటూ నక్కిన త్రినాథరావు లాంటి టాలీవుడ్ డైరెక్టర్లు ప్రతి ఆడియో ప్రీ రిలీజ్ సక్సెస్ ఈవెంట్స్ లో నొక్కి మరీ చెబుతున్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే, అసలు నేను ఈ మధ్యకాలంలో థియేటర్లు చూస్తున్నా కదా, అసలు రావట్లేదు జనాలు. అస్సలు ఎందుకు అర్థం కాదు. అది ఎవరైనా సరే, ఏ స్టార్ అయినా రావట్లేదు. షోలు పడట్లేదు. మీకు తెలుసా, సెకండ్ షోలు అయితే మ్యాక్సిమం తీసేశారు, క్యాన్సిల్, ఏం లేవు. ఎంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే అసలు భయం వేసేస్తుంది. స్టార్స్కే రావట్లేదు, ఇంక మనకెవరు వస్తారని చాలా భయం వేస్తుంది. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ అని చెప్పను కానీ, మరి ఎందుకు థియేటర్స్కి రావట్లేదు జనాలు? మరి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నామా ఆడియన్స్ని? ఏంటో అర్థం కావట్లేదు. ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు, రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. గతంలో పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్లోనే సినిమా చూడండి అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు, సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్లంతా
సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలను బేరీజు వెయ్యకండి. సినిమా హాల్కు వచ్చి చూసి మీ అభిప్రాయం చెప్పండని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పైరసీ భూతం కంటే దారుణంగా నెగటివ్ ప్రచారం, రివ్యూలు సినిమా తెరను ఎలా చింపేస్తున్నాయో. కర్ణుడికి శాపాల్లా సినిమా ఇండస్ట్రీకి సోషల్ మీడియా మెయిన్ విలన్లా మారింది. పైరసీ కంటే నెగిటివ్ ప్రచారం పెనుభూతమై పట్టుకుంది. సినిమాకు కొబ్బరికాయ కొట్టింది మొదలు 24 క్రాఫ్ట్లు కష్టపడి రేయింబవులు పనిచేసి చివరకు మూవీకి గుమ్మడికాయ కొట్టి రిలీజ్ చేసే వరకు అడుగడుగునా సవాలక్ష అడ్డంకులే. బాలారిష్టాలు కష్టాలన్నీ దాటుకుని రీల్ తెరపైకి వచ్చినా అక్కడ మూవీకి రివ్యూలతో, ట్విస్ట్లు, నెగిటివ్ ప్రచారంతో కష్టాలు తప్పడం లేదు. సినిమాను చంపేస్తున్న మెయిన్ విలన్ ఎవరు? సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారమా, ఓటీటీ ప్లాట్ఫామా, లేక పైరసీనా? పనిగట్టుకుని ఓ వర్గం చేస్తున్న ట్రోల్సా? చిన్న సినిమా పెద్ద సినిమా అనే బడ్జెట్ లెక్కలే గాని కంటెంట్ ఉన్న సినిమానా కాదా అని ప్రేక్షకుడు ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు. పబ్లిసిటీ బాగుండి మౌత్ టాక్ వెళ్తే సరి, లేదంటే సోషల్ మీడియా కట్టప్పలు కత్తి పట్టుకుని కాచు కూర్చుంటారు. సినిమా విడుదలైన 2-3 గంటల్లోనే నెగటివ్ ట్రోల్స్ ప్రచారంతో వెనక నుంచి వెన్నుపోట్లు పొడుస్తారు. ఇలా చాలా మూవీలు ఫ్లాప్ టాక్ తెచ్చేసుకుంటున్నాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. కొన్ని పైరసీ వెబ్సైట్లు హై క్వాలిటీ సినిమా ప్రింట్ ను రిలీజ్ రోజే పెట్టేస్తున్నాయి. వెంటనే ఓటీటీలో కూడా వచ్చేస్తున్నాయి. దీంతో సోఫాలో హ్యాపీగా కూర్చొని చూసేద్దాంలే, చిన్న సినిమాకు బోలెడు ఖర్చు, సమయం వృధా అనే మైండ్ సెట్ లోకి సగటు ఆడియన్ వచ్చేసిన పరిస్థితి. నెగటివ్ క్యాంపెయిన్ అనేది సినిమాకు పెద్ద శత్రువుగా ఉంది. థియేటర్కు వెళ్లి సినిమా చూడడం ప్రేక్షకుడికి పెద్ద టాస్క్ గా మారింది. దీనికి తోడు ఇండస్ట్రీలో వర్గాలు, కాంపౌండ్లంటూ సోషల్ మీడియాలోనే ఫ్యాన్స్ చీలిపోయి ఎదుటి హీరో సినిమాపై నెగటివ్ ట్రోల్స్, మీమ్స్ పెంచుతున్నారు. తమ హీరో సినిమా మాత్రమే బాగా ఆడాలి, కలెక్షన్ల సునామీ, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాయాలని అనుకుంటారు. ఎదుటి హీరో సినిమాకు పేరు పెట్టినప్పటి నుంచే నెగటివ్ ట్రోల్స్ తో ప్రేక్షకుల్లో దానిపై ఆసక్తి లేకుండా చేయాలని అనుకుంటారు. పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా బడా హీరోల ఫ్యాన్స్ గ్రూప్ మధ్య అనారోగ్యకర పోటీతత్వం కూడా మూవీలను దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా, బిగ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న తేడా ఉండేది కాదు. ఏ సినిమా అయినా సెన్సార్ తరువాత థియేటర్లకు ప్రింట్ వచ్చేది. జనాలు కళాత్మక హృదయంతో సినిమాను ఆస్వాదించేవాళ్లు. నచ్చితే బాగుందని 10 మందికి చెప్పేవాళ్లు. హిట్ అయ్యేది. నచ్చకపోతే మరో సినిమాకు వెళ్లి సంతృప్తి పడేవారు. సినిమాను ఒక మంచి వినోదంగా చూసిన రోజులప్పటివి. అందుకే 50 రోజులు, 100 రోజులు ఒకే థియేటర్లో 4 షోలు ఆడిన సందర్భాలకు లెక్కే లేదు. ఇప్పుడంత సీన్ లేదు. రిలీజ్ అయిన సినిమా 2-3 రోజులు ఆడటమే గగనంగా మారింది. పెద్ద హీరోల సినిమాలు కూడా 100 రోజులు ఆడటమనేది అసాధ్యం. కొత్త వాళ్లకైతే సాహసమే. భారీ బడ్జెట్, బడా హీరోలు, అద్భుతమైన కంటెంట్ అని సోషల్ మీడియా ప్రచారం చేస్తే తప్ప టికెట్లు తెగే పరిస్థితి తక్కువ. అటు పైరసీ వీడియోలు, ఇటు ఓటీటీ, ఇంకో పక్క రిలీజ్ రోజే వచ్చే సోషల్ మీడియా రివ్యూలతో మూవీకి మొత్తం సమస్యల సావాసమే. యూట్యూబరో, ఇన్ఫ్లుయెన్సరో ఒకరికి నచ్చకపోయినా వాళ్ల గ్రూప్, ఫాలోవర్స్ అందరికీ నెగటివ్ ప్రచారంతో హోరెత్తిస్తారు. ఇలా విడుదలై బ్యాడ్ టాక్ తో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించుకోలేకపోయిన మూవీలు చాలానే ఉన్నాయి. ఆ తరువాత ఓటీటీలోనో, ఎంటర్టైన్మెంట్ ఛానల్లోనో అదే సినిమా చూసి బాగుందే అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పోస్టర్ను చూసో, రివ్యూను బట్టో సినిమాను అంచనా వేయలేమనేది ఇండస్ట్రీ పరిశీలకులు చెబుతున్న మాట. మన పక్క రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో కొన్ని రూల్స్ తెచ్చారు. సినిమా రిలీజ్ అయిన 4-5 రోజుల వరకు ఎలాంటి రివ్యూలు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇవ్వకూడదు.
అలాంటి కఠినమైన నియమాల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదన్న ఆలోచన టాలీవుడ్ పెద్దల్లో ఉంది. అప్పుడే కొంతలో కొంతైనా నెగటివ్ ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందనేది వాళ్ళ ఆశ. చూడాలి సినిమా ఫ్యూచర్ ఎలా ఉందో.